శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా మా ఛానల్ ని ఆదరిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నాము. 2026వ సంవత్సరంలో జనవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే, గురు చంద్రుల యొక్క కలయిక మిథున రాశిలో జరుగుతోంది. కేతువు గారు సింహ రాశిలో ఉన్నారు. ఇక బుధ శుక్ర రవి కుజ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నాయి. రాహు గారు వచ్చేసి కుంభరాశి, శని గారు వచ్చేసి మీనరాశి. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది, కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క అలాగే సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని తెలియజేస్తుంది. మనకి వార ప్రారంభపు రోజునే గజకేసరి యోగం ఆరంభమై ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా తెలియజెప్పచ్చు. గురుచంద్రుల కలయిక ఏ రాశి వారికైనా కూడా చాలా మంచి గజకేసరి యోగం అంటాం కాబట్టి ఆ 2 గ్రహాల కలయికని, ఇక ఈ గజకేసరి యోగం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఇస్తుంది అంటే, 10 మందిలో ఉన్నతంగా ఉండేటట్టుగా, ఉన్నత స్థితికి ఎదిగేటట్టుగా, ఆర్థిక పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ధనము పరంగా చాలా చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోచారంలో అంత చాలా గొప్ప ప్రభావాన్ని చూపించకపోయినా జన్మ జాతకంలో ఈ గురు చంద్రుల కలయికలు ఉన్నవారికి గాని, గురు చంద్రుల దృష్టులు ఉన్నవారికి గాని, లేదా గురువు గారు చంద్రుడు ఇద్దరు ఒకరినొకరు కేంద్రాల్లో ఉన్నవారికి గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, ధనస్సు రాశిలో బుధ కుజ శుక్ర రవి 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాలు కూడా ఇటు గురువు గారి దృష్టిలోనూ ఉన్నాయి, ఇటు శని గారి దృష్టిలోనూ ఉన్నాయి. ఈ కలయికలో మనం ఏమి చెప్పుకోవచ్చు, వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళకి గాని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాలు విషయంలో, అనారోగ్యం విషయంలో, ఆర్థిక పరమైన చిక్కుల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఇది ప్రతి రాశికి ఏదో ఒక స్థానం అవుతుంది కదా 12 రాశుల వారికి కూడా. కాబట్టి ఇక్కడ చతుర్గ్రహ కూటమి కాబట్టి, అందున శని గారి దృష్టి పడుతోంది కాబట్టి ఈ చెప్పుకున్నటువంటి విశేషాంశాలు అతి జాగ్రత్తగా మీరు సంచరించుకుంటూ వెళ్ళాలి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శని మీద ఉంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి కూడా కుజుని మీద ఉంది కదా. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి గురుచంద్రుల మీద ఉంది. ఇక్కడ గురు మంగళ యోగము, చంద్ర మంగళ యోగము కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ యోగాలు ఏ రాశి వారికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి అనే చెప్తూ ఉన్నది. ఇక వీటి యొక్క ఇంకా ముఖ్యమైన ఫలితాలు ఆ రాశులకి తెలియజెప్పుకుందాము. ఇప్పటి వరకు అయితే అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని 10 జనవరితో అంతమయ్యేటటువంటి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే వీరికి స్థాన చలనం ఉండడానికి తప్పనిసరిగా గ్రహస్థితులు దోహదం చేస్తున్నాయి. ఖర్చులు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఏ కొనుగోలు అమ్మకాలు వ్యవహారాలు చేయాలన్నా కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా వాటిని శ్రద్ధగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్య రీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి అని తెలియచెప్పడం జరుగుతోంది. మనోబలం కూడా బాగుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అవమానాలు, అపనిందలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో కొంచెం అనైక్యత, ఐకమత్యం లేకపోవడం కనిపిస్తోంది. ఒకళ్ళు ఒక మాట అంటే ఒకళ్ళు ఒక మాట అంటే లాగా కనిపిస్తోంది. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు అవుతూ కొంత ఔషధ సేవ చేయడానికి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏదైనా ముఖ్యమైన పనులు మీరు
ఆ ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉన్నట్టయితే వాటిలో కొన్ని విజయావకాశాలు కనిపించడానికి అవకాశం ఉంది. మరి మిగతా విషయాలలో మటుకు అంతగా అనుకూలత కనబడబోవడం లేదు సరికదా. ఏ స్థానం మీద శని గారి యొక్క దృష్టి మటుకు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకి గురి చేసే విధంగా ఉంది. స్థాన చలనము, విదేశీ యానము జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే పక్కాగా ప్లాన్ చేసుకోండి, పగడ్బందీగా ప్లాన్ చేసుకోండి. ఖర్చులు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశము, ప్రయాణాలలో ఇబ్బందులు వచ్చే అవకాశము, చదువుకునే పిల్లలకి ముఖ్యంగా విద్యార్థులకి అన్నమాట, వారికి కూడా కొన్ని రకాల ఇబ్బందులు కనిపించేటటువంటి అవకాశము కనిపిస్తోంది. ఈ ఇబ్బందులన్నిటినీ అధిగమించాలంటే యోగా చేయండి, గురు సమానమైన వారికి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, ఆశ్రమాలకి వెళ్ళి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి, ఆలయాలకు వెళ్ళి ఆలయ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే భగవంతునికి ఏదైనా ఒక నివేదన చేయడానికి ఏర్పాటు చేసి పెట్టండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ నవమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. అంతగా ఫలితాలు అయితే బాగుండడం లేదు అని చెప్తూ ఉన్నాను. ఈ వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే వారాంతంలో కూడా ఉన్నాయి కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు ఖచ్చితంగా పాటించి మనశ్శాంతి పొందండి. హనుమాన్ చాలీసా పఠన చేయడం మానకండి, శివారాధన చేయడం మానకండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.